हाय हेलो वेलकम डैड इन किचन। आज हमारे डैड इन किचन चैनल को आए हैं द ग्रेट आर्टिस्ट तेलुगु फिल्म जगत के महाकलाकार शिव पार्वती जी। अम्मा नमस्ते। థ్యాంక్ యూ రవి గారు. నమస్తే. నమస్తే అమ్మా. చాలా సంతోషం ఇక్కడికి రావటం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మిమ్మల్ని మీ పిల్లల్ని మీ ఫ్యామిలీ చూశాను, చాలా సంతోషం అనిపించింది. చెప్పండి ఏం చేద్దాం అమ్మా, మీ ఇష్టం ఏమేమి చేయడమా. ముందుగా మనం అసలు వంట గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఇవాళ స్విగ్గీలు, జొమాటో, టమాటో ఏవో చాలా వస్తున్నాయి, జంక్ ఫుడ్. అవి కాకుండా ఇంట్లో ఒక తల్లి వండి పెడితే, నానమ్మ వండి పెడితే తినే రోజులు మాయమైపోతున్నాయి. అన్ని ఆన్లైన్ ఆర్డర్స్, పిజ్జాలు, బర్గర్లు. అలా కాకుండా మీ అమ్మగారిని చూశాను కదా, ఆనాటి ఫుడ్ ఇది. మా అమ్మగారు, మా అమ్మమ్మ గారు, ఇంకా ముత్తవ్వ గారు అప్పటి నుంచి ఉన్న ఫుడ్ అన్నమాట ఇది. సో ఇప్పుడు సపోజ్ మనం దీన్ని మినప సున్ని ఉండి అంటారు. సున్నుండ వెరీ ట్రెడిషనల్ ఫుడ్, అందరికి ఆంధ్రులందరికీ తెలిసిన ఫుడ్. అయితే ఎలా చేసుకోవాలి ఏంటంటే, సపోజ్ ఇది స్వీట్ అమ్మా, స్వీట్. ఇప్పుడు ఇది మినపప్పు, బెల్లము, పంచదార, ఇలాచి పౌడర్, నెయ్యి, అంటే కావాల్సినవి ఇవి. ఓకే, ఈ 6 ఓన్లీ 6 ఇంగ్రీడియంట్స్. మినపప్పు 6 కాదు, సారీ 5. ఇది మనం ఆల్రెడీ పొడి చేసాం కదా. మినపప్పు, బెల్లము, షుగరు, నెయ్యి, ఇలాచి పౌడర్. అర్థమైందండి. క్వాంటిటీ ఏంటి? సపోజ్ మనం 1 కేజీ పప్పుతో చేద్దాం అనుకున్నాం అనుకోండి, 1/2 కేజీ బెల్లం కావాలి. కొలతలు కేజీ పప్పు అయితే 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ షుగరు, 1/2 కేజీ నెయ్యి. అంటే తక్కువ నెయ్యితో కలుపుకోవటం కూడా చేసుకోవచ్చు, ఎక్కువ నెయ్యి కలుపుకుంటే నష్టమే. ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఇది కేజీ పప్పు అనుకుందాం. అంటే ఎలా చెయ్యాలి చూసుకుంటాం మనం ముందు. దీన్ని ఇప్పుడు ఈ కలర్ లో ఉంది కదా, దీన్ని చక్కగా ఆపకుండా ఇలా తిప్పుతుండాలి, లేదంటే మాడిపోతుంది. స్టవ్ పెంచాలమ్మా? అక్కర్లేదండి, చాలు. సో ఇలా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా తిప్పుకోవాలి.